So let's start. Just like we sang in the song "Trust and Obey," I would like to share on those same lines. మనం విన్న పాట ప్రకారంగా మనం ఆ వాక్యం ప్రకారంగానే మనం ఈ రోజు మాట్లాడుకుందాం. Yeah, so it says in Luke chapter 13 and verse 24. There's a verse which I want you to see in Luke chapter 13 and లూకా verse 13:24. Yeah, it says, "Strive to enter through the narrow door, for many, I tell you, will seek to enter but will not be able." ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. It says strive. That means there's a struggle involved to enter through this narrow door. అక్కడ ఏమని చెప్పబడ్డదంటే పోరాడుడి, అంటే అక్కడ పోరాటం ఉందని చెప్పి మనం గ్రహించవచ్చు. Yeah, so why is it so difficult to enter through this narrow door? ఈ విధంగా ఈ యొక్క ఇరుకు ద్వారం గుండా వెళ్ళడం ఎందుకంత కష్టం? Yeah, let's look at the verse in Genesis chapter 3. మనం ఇప్పుడు ఆదికాండం 3వ అధ్యాయంలో ఒక వచనం చూద్దాం. Verse 24. 3:24. Yeah, it says, you want to read, brother? Yeah. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కేరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిల్వబెట్టెను. Yeah, he stationed a flaming sword to guard the way to the tree of life. ఇక్కడ ఏమని చెప్పబడ్డదంటే దేవుడు ఖడ్గజ్వాలను పెట్టాడు జీవవృక్ష మార్గానికి ఎదురుగా. Yeah, so at the gate there is a flaming sword. ఆ ద్వారం దగ్గర ఖడ్గజ్వాల ఉంది అక్కడ ఆ ద్వారం దగ్గర. Yeah, that is why it's so difficult to enter this narrow door. అందుకే ఈ యొక్క ఇరుకు ద్వారం గుండా వెళ్ళడం కష్టం. What happens when the sword falls? ఏం జరుగుతుంది ఆ యొక్క ఖడ్గము పడినప్పుడు? We try to enter through this door. మనం ఈ ద్వారం గుండా ప్రవేశించడానికి ప్రయత్నిస్తాము. But the only way through the door is through a sword. కానీ ఒకే ఒక మార్గం ఏంటంటే ఆ యొక్క ఖడ్గం ద్వారా మనం వెళ్ళాలి. That's the way to the tree of life. That's the way to life. అదే జీవవృక్షానికి మార్గము అదే మార్గము. Yeah, so when we try to enter through this door, there is a sword involved. మనం ఈ యొక్క మార్గము గుండా వెళ్ళాలని ప్రయత్నించినప్పుడు అక్కడ ఖడ్గము మన మీద పడుతుంది. So when the sword falls on us, ఆ ఖడ్గము మన మీద పడినప్పుడు there is pain. మనకి నొప్పి ఉంటది. Our reputation, our ego will be hurt. మన యొక్క ఘనత, మన యొక్క ఈగో కూడా మనం బాధింపబడతాయి. Are we willing for that? మనం దానికి సిద్ధంగా ఉన్నామా? But how are people seeking to enter this narrow door? కానీ ఈ యొక్క ఇరుకు ద్వారం గుండా వెళ్ళడానికి ప్రజలు ఏ విధంగా ప్రయత్నిస్తున్నారు? Okay, I'll do ministry in the church. నేను సంఘంలో పరిచర్య చేస్తాను. I will sing in the church. నేను సంఘంలో పాడతాను. I'll do children's ministry in the church. నేను చిన్నపిల్లల పరిచర్య చేస్తాను. I'll pray. నేను ప్రార్థన చేస్తాను. I'll read Bible. నేను బైబిల్ చదువుతాను. I'll do many other religious works to help the church. నేను అనేకమైన మత సంబంధమైన పనులు చేస్తాను సంఘానికి సహాయం చేయడానికి. But I will not allow the sword to fall on my reputation or my ego. కానీ ఆ యొక్క ఖడ్గము నా యొక్క ఘనత పైన, నా యొక్క ఈగో పైన పడటానికి నేను ఎంత మాత్రము ఒప్పుకోను. That is why many people strive but they cannot enter. ఇందును బట్టి చాలా మంది ప్రయత్నిస్తున్నారు కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రవేశించలేరు. So many other activities, children's activities, singing, so many things. ఎన్నో క్రియలు చేస్తూ ఉంటాము, మనం పాడతాము, ఇంకా ఎన్నో చేస్తూ ఉంటాము. But the sword doesn't fall on their self life or their ego or their reputation. కానీ ఆ యొక్క ఖడ్గము వారి యొక్క ఘనత పైన, వారి యొక్క ఈగో పైన పడటానికి వాళ్ళు ఇష్టపడరు. Okay, let's look at a few examples where the sword fell on few people. మనం కొన్ని ఉదాహరణలు చూద్దాము. ఎక్కడైతే ఈ యొక్క ఖడ్గము వారి మీద పడ్డదో కొన్ని ఉదాహరణలు మనం చూద్దాము. Daniel chapter 1 and verse 8. దానియేలు గ్రంథము 1:8 వచనం. Daniel chapter 1 and verse 8. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. Yeah. Daniel determined in his heart he would not defile himself by eating the king's food and
దానియేలు ఇక్కడ తీర్మానం చేసుకున్నాడు. నేను రాజులు భుజించే ఆ యొక్క అన్నపానములు నేను తిననని చెప్పి తినకుండా నేను తిని నేను అపవిత్రపరచుకోండి అని చెప్పి తను తీర్మానం చేసుకున్నాడు. He may have even quoted this verse in Proverbs 23. He may have told his friends this verse in Proverbs 23. సో దానియేలు తన యొక్క స్నేహితులకి ఈ యొక్క వచనాన్ని కూడా చెప్పే ఉంటాడు. సామెతలు 23లో ఉన్న వచనము. It says, "Do not gaze at the wine when it is red." It says in verse 31, if you want the reference. ద్రాక్షారసము ఎర్రగా ఉన్నప్పుడు నువ్వు దాన్ని చూడవద్దని చెప్పి ఇక్కడ రాయబడ్డది. When it sparkles, when the wine is sparkling in the cup, do not even look at it. Which verse, brother? Verse this number? 31, 23, 31. Proverbs 23. Okay. Yeah. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రగా నుండగను గిన్నెలో తలతల్లాడుచుండగను త్రాగుటకు రుచిగా నుండగను దాని వైపు చూడకుము. He may have told his own Jewish friends, see, we shouldn't do like this. If they are offering us wine, we shouldn't look at it. తన యొక్క యూదులైన స్నేహితులకు చెప్పే ఉంటాడు, అరే ఈ విధంగా వ్రాయబడ్డది, మనం దాని వైపు అసలు చూడకూడదని చెప్పే ఉంటాడు దానియేలు. His own friends, Jewish friends would have laughed at him. తన యొక్క స్నేహితులే, తన యొక్క యూదులైన తన యొక్క స్నేహితులే తనను చూసి నవ్వు ఉంటారు తను ఈ విధంగా చెప్పినప్పుడు. It's such a small thing. Why are you taking it so seriously? ఇది చాలా చిన్న విషయం, ఎందుకు నువ్వు అంత దీన్ని తీవ్రంగా తీసుకుంటున్నావని చెప్పి దానియేలుతో వాళ్ళు చెప్పుంటారు. And alone he would have been laughed at. And ఆ విధంగా తను ఆ విధంగా నవ్వుల పాలై ఉంటాడు. He would have been singled out among all his friends. తన యొక్క స్నేహితులందరి మధ్యన తను వ్యతిరేకించబడ్డాడు, తను ఒక్కడే అయిపోయాడు. తను they would have mocked him, they would have ridiculed him, they would have laughed at him. తనని వెక్కిరించుంటారు, తనను చూసి నవ్వుంటారు. And in our lives also we can say, but all my friends are doing it. మనం కూడా చెప్పొచ్చు మన యొక్క జీవితంలో, అరే నా స్నేహితులంతా ఈ విధంగా చేస్తున్నారు కదా. All my friends are also dressing like that in the office. నా ఆఫీస్‌లోని నా ఫ్రెండ్స్ అందరూ కూడా, నా స్నేహితులందరూ కూడా ఇదే విధంగా డ్రెస్ వేసుకుంటున్నారు కదా. At my college also they are speaking like that. What is wrong if I also speak like that? కాలేజీలో కూడా వాళ్ళు ఈ విధంగానే మాట్లాడుతున్నారు, నేను కూడా ఆ విధంగా మాట్లాడితే ఏంటి తప్పు? They are also singing that sort of song, then why can't I also sing? వాళ్ళు ఈ విధమైన పాటలు పాడుతున్నారు, నేను కూడా అదే విధంగా పాడితే తప్పేంటి? But Daniel allowed that sword, that ridicule, that pain. He accepted that, he suffered. కానీ దానియేలు ఆ యొక్క అవమానాన్ని, ఆ యొక్క నిందను భరించడానికి తను తీర్మానం చేసుకున్నాడు. ఆ విధంగా తను తీర్మానం చేసుకుని ఆ యొక్క నొప్పిని దానియేలు భరించాడు. He allowed the sword to fall on his reputation. ఆ యొక్క ఖడ్గము తన యొక్క ఘనత పైన పడటానికి తను అనుమతించాడు. He allowed the sword to fall on his ego. తన యొక్క ఈగో పైన, అహంకారం పైన ఆ యొక్క ఖడ్గము పడే విధంగా తను అనుమతించాడు. He was willing to go through that shame. ఆ యొక్క నింద గుండా, అవమానం గుండా వెళ్ళడానికి తను ఇష్టపడ్డాడు. Therefore he could partake of the tree of life. సో అందును బట్టి తను జీవవృక్ష ఫలంలో తను పాలు పొందుకున్నాడు. We talk about Daniel even today. మనం దానియేలు గురించి ఈ రోజు కూడా మనం మాట్లాడుకుంటున్నాము. Okay, let's look at another example. ఇంకొక ఉదాహరణ చూద్దాం మనం. Let's turn to 1 Peter chapter 3 and verse 6. మొదటి పేతురు 3:6 ఒకసారి చూద్దాం. Yeah, just as Sarah obeyed Abraham, calling him Lord, and you prove to be her children if you do what is right without being frightened by fear. ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుడని పిలిచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు మీ ఏ భయమునకు బెదరకు ఎన్నడలా ఆమెకు పిల్లలగుదురు. So Sarah obeyed Abraham by calling him Lord. సారా అబ్రహాంకు విధేయత చూపింది. ఏ విధంగా అంటే నా యజమానుడు అని పిలవడం బట్టి. Was Abraham perfect? అబ్రహాము పరిపూర్ణుడా? He had Ishmael through Hagar. అబ్రహాముకి హాగరు ద్వారా ఇష్మాయేలు వచ్చాడు. And Hagar also despised Sarah. హాగర్ కూడా సారాను తృణీకరించింది. When she was going through all this hurt and pain in her life, సారా ఈ యొక్క అవమానాన్ని, నొప్పిని తను వెళ్ళినప్పుడు she could have felt, తను ఈ విధంగా అనుకుని ఉండొచ్చు, there is no use in respecting my husband. నా యొక్క యజమానుని
గౌరవించడం ఇంకా ప్రయోజనం లేదని చెప్పి అనుకుని ఉండొచ్చు తను. He made such a fool of himself. What is the use in respecting him anymore? ఎంత బుద్ధిహీనమైన పని చేశాడు నా భర్త, ఇంకా నేను తన్ని గౌరవించి ఏం ప్రయోజనం అని చెప్పి తను అనుకుని ఉండవచ్చు. What about us, dear brothers and sisters? మన గురించి ఏంటి ప్రియ సహోదరి సహోదరులారా? Do we show respect to authority? మనం ఆ యొక్క అధికారానికి మనం గౌరవాన్ని ఇస్తున్నామా? Whether it's in our college or office. మన యొక్క కాలేజీలో గాని, ఆఫీస్‌లో గాని. Maybe your boss is not a Christian. నీ యొక్క ఆఫీస్‌లో పనిచేస్తున్న బాస్ తను క్రైస్తవుడు కాక ఉండవచ్చు. Maybe your teacher in the college or professor is not a Christian. మీ యొక్క కాలేజ్‌లోనో లేదంటే స్కూల్‌లోనో టీచరు తను క్రైస్తవుడు కాకపోయి ఉండవచ్చు. They may do something very foolish. ఎన్నో బుద్ధిహీనమైన పనులు వాళ్ళు చేసి ఉండవచ్చు. And your colleagues or your friends may gossip about that boss or your professor. నీ సహోద్యోగులు ఆ యొక్క టీచర్స్ పైన లేదంటే ఆ యొక్క బాస్ పైన వాళ్ళు ఇక కొండేలు చెప్పొచ్చు. They may laugh at her, they may speak behind her back. వాళ్ళని చూసి నవ్వొచ్చు, వాళ్ళ వెనకాల మాట్లాడి ఉండవచ్చు. What is your response? కానీ నీ యొక్క వైఖరి ఏ విధంగా ఉంది అప్పుడు? Are you willing like Sarah to suffer the hurt? సారా లాగా ఆ విధంగా బాధింపబడటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? And she allowed the sword to fall on herself. ఇక్కడ సారా కూడా ఆ యొక్క ఖడ్గాన్ని తన పైన పడటానికి తను అనుమతించింది. She allowed the sword to fall on that ego, her reputation. సారా ఇక్కడ తన యొక్క అహంకారం పైన, తన యొక్క ఘనత పైన ఆ యొక్క ఖడ్గాన్ని పడటానికి అనుమతించింది సారా. Okay, my husband did something foolish. అవును, నా యొక్క భర్త బుద్ధిహీనమైన పని చేశాడు. Hagar is despising me. హాగర్ ఇక్కడ నన్ను తృణీకరిస్తుంది. But I will still call Abraham Lord. కానీ నేను అబ్రహాముని నా యొక్క యజమానుడని నేను పిలుస్తాను. I will not disrespect him. నేను తనని అవమానపరచను. Through that pain that she is going through, she still calls him Lord. ఆ యొక్క బాధ గుండా వెళుతూనే అబ్రహాముని తను యజమానుడా అని పిలిచింది. Maybe your boss has misunderstood you. నీ యొక్క బాస్ నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడేమో. Or your teacher shows partiality to somebody else and you suffer because of that. నీ యొక్క టీచరు యొక్క పక్షపాతం కలిగి నిన్ను బాధించే విధంగా ప్రవర్తించిందేమో. And you have to suffer because of that. దానిని బట్టి నువ్వు బాధను అనుభవిస్తున్నావేమో. What is your response? కానీ నీ యొక్క వైఖరి ఏ విధంగా ఉంది అప్పుడు? Lord, I still choose, in spite of this shame and pain that I'm going through, I still choose to respect my authority. ప్రభువా, నేను ఈ విధంగా బాధ పొందుతున్నప్పటికీ కూడా నేను అధికారానికి నేను గౌరవం ఇస్తాను. Yeah, so because of that, she could also partake of the tree of life. దానిని బట్టి సారా ఆ యొక్క జీవవృక్ష ఫలాన్ని తను పొందుకుంది, పాలు పొందుకుంది దానిలో. Let's look at the example of Mary. మనం మరియా ఉదాహరణ కూడా చూద్దాము. Luke chapter 1 and verse 38. లూకా 1వ అధ్యాయము 38వ వచనం. And Mary said, Behold, the Lord's bondservant, may it be done to me according to your word. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును కాక అనెను. Okay, now God has spoken to her, the angel has spoken to her something. ఇక్కడ దేవదూత మరియతోటి ఏదో మాట్లాడింది. And we think the result will be something positive, something good. మనం అనుకోవచ్చు దాని ద్వారా ఏదో మంచి జరుగుతదేమో అని చెప్పి మనం అనుకోవచ్చు. But what was the result? కానీ అక్కడ ఏం జరిగింది అక్కడ? Yeah, Matthew 1. పరిణామం ఏంటి అక్కడ? Yeah, Matthew 1:18, Jesus was born. మత్తయి 1:18లో రాయబడినట్టుగా యేసుప్రభు వారు జన్మించారు. She became pregnant through the Holy Spirit. మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది. But what was the result that took place in Mary's life? కానీ దీనిని బట్టి మరియా ఏ విధమైన పర్యాసానాన్ని తను అనుభవించింది? She obeyed God. మరియా దేవునికి విధేయత చూపించింది. Let it happen to me according to God's word, according to your word. నీ యొక్క మాట చొప్పున జరుగుగాక అని చెప్పి మరియా చెప్పింది. Obeyed. మరియా విధేయత చూపించింది. But what was the result? కానీ తను ఏ విధమైన పర్యవసానాన్ని తను అనుభవించింది? She had to go through ridicule. తను అవమానం గుండా వెళ్లాల్సి వచ్చింది. This person is not even married, but she's pregnant. ఈ స్త్రీ ఇంకా వివాహం చేసుకోలేదు కానీ తను గర్భం దాల్చింది.
Her whole community would have despised her. తన యొక్క చుట్టూనున్న వారందరూ కూడా తనని తృణీకరించి ఉండవచ్చు. They would have gossiped about her. తన గురించి చెడ్డ మాటలు పలుకు ఉండవచ్చు వాళ్ళు. They would have despised her. తనని తృణీకరించి ఉండవచ్చు. Yet she allowed the sword to fall on her reputation. అయినప్పటికీ తను ఆ యొక్క ఖడ్గము తన యొక్క ఘనత పైన పడటానికి తను అనుమతించింది. She strove and entered this door. ఈ విధంగా తను పోరాడి ఆ యొక్క ఇరుకు ద్వారం గుండా తను ప్రవేశించింది. She didn't fight back against God, complaining and say, I'm angry with you. తను మరియా దేవుని పైన యుద్ధం చేసి నేను కోపంగా ఉన్నానని చెప్పి మరియా ఏమీ అనలేదు అసలు. She strove and entered this door, allowing the sword to fall on her ego, her reputation. తను పోరాడి ఆ యొక్క ఇరుకు ద్వారం గుండా ప్రవేశించింది. తను పోరాడింది. ఆ యొక్క ఖడ్గము తన యొక్క ఘనత పైన తన యొక్క అహంకారమైన పడే విధంగా తను అనుమతించింది. So through her attitude, she strove and she entered this narrow door. తన యొక్క వైఖరి ద్వారా తను పోరాడి ఈ యొక్క ఇరుకు ద్వారము గుండా తను ప్రవేశించింది. So what do we do, dear brothers and sisters? మనం ఏం చేస్తాము ప్రియ సహోదరి సహోదరులారా? The way to the tree of life is guarded by a sword. ఈ యొక్క జీవ వృక్షానికి పోవు మార్గము ఈ యొక్క ఒక ఖడ్గము ద్వారా అది కాయబడ్డది. We all want to eat of the tree of life. మన అందరం కూడా ఆ యొక్క జీవవృక్ష ఫలాన్ని తినాలని చెప్పి మనం ఆశ కలిగి ఉన్నాము. But there is a sword involved. కానీ అక్కడ ఒక ఖడ్గం ఉంది. There is a pain involved. అక్కడ మనకు నొప్పి ఉంటది. Our reputation, our ego will be hurt. మనం ఘనత, మన యొక్క అహము దెబ్బతింటాయి అక్కడ. Are we willing for that? మనం దానికి ఇష్టంగా ఉన్నామా? In Daniel's case, దానియేలు జీవితంలో it was a simple decision. I don't want to eat this rich food. అది చాలా సామాన్యమైన తన యొక్క తీర్మానం అది. నేను యొక్క ఘనమైన రాజు ఆహారం నేను తినను అని చెప్పి అనుకోవడం. Because of a certain commandment in the scripture. ఎందుకంటే ఒక ఆజ్ఞని లేఖనాల్లో రాయబడిన ఒక ఆజ్ఞని బట్టి. So individually he had to go through people laughing at him. తను ఏకంగా తను ఆ యొక్క పరిస్థితులు గుండా వెళ్లాల్సి వచ్చింది. మనుషులు తనను చూసి నవ్వినప్పటికీ కూడా. Then we saw about Sarah. మనం సారా గురించి చూసాము. She respected the authority even though it hurt her. Her reputation was at stake. తను యజమానుని తను గౌరవించింది. తన యొక్క అహము దెబ్బతిన్నప్పటికీ కూడా తను ఆ బాధ గుండా వెళ్లాల్సి వచ్చినప్పటికీ కూడా తన యొక్క యజమానుని తను గౌరవించింది. What about Mary? మరియ గురించి ఏంటి? She obeyed the Lord. మరియా ప్రభువుకి విధేయత చూపించింది. And there was a pain involved. దానిలో నొప్పి ఉంది ఆ యొక్క విధేయతలో. But she entered that narrow door. కానీ తను ఆ యొక్క ఇరుకు ద్వారాన్ని ప్రవేశించింది. So who should we follow, dear brothers and sisters? మనం ఎవరిని వెంబడించాలి ప్రియ సహోదరి సహోదరులారా? ఇక్కడ we have to partake of the tree of life. మనం ఆ యొక్క జీవవృక్ష ఫలాల్లో మనం పాలు పంచుకోవాలి. We should allow the sword to fall on us. కానీ ఆ యొక్క ఖడ్గము మన మీద పడే విధంగా మనం అనుమతించాలి. Hebrews chapter 12 and verse 2 says, హిబ్రీలు రాసిన పత్రిక 12:2 వచనం ఈ విధంగా చెప్పబడ్డది అక్కడ. Looking at Jesus, యేసు వైపు చూస్తూ, the originator and perfecter of our faith, విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. who for the joy ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్వశమున కూర్చుండి ఉన్నాడు, ఆసీనుడై ఉన్నాడు. So Jesus despised the shame. యేసు ప్రభు వారు ఇక్కడ అవమానాన్ని నిర్లక్ష్యం చేశారు. Daniel despised the shame. దానియేలు కూడా అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు. Sarah despised the shame. సారా కూడా అవమానాన్ని నిర్లక్ష్యం చేసింది. And she chose to submit to authority and respect authority. ఆ విధంగా అవమానాన్ని నిర్లక్ష్యం చేసి తను ఆ యొక్క అధికారానికి విధేయత చూపడానికి తను ఇష్టపడ్డది. Mary chose to despise the shame. మేరీ కూడా అవమానాన్ని నిర్లక్ష్యం చేయడానికి ఇష్టపడ్డది. Jesus despised the shame. యేసు ప్రభు వారు అవమానాన్ని నిర్లక్ష్యం చేశారు. They all went through that sword falling on them.
వీళ్ళందరూ కూడా ఆ యొక్క ఖడ్గాన్ని తమ మీద పడటానికి వాళ్ళు అనుమతించారు. And they could all partake of the tree of life. ఆ విధంగా అనుమతించడాన్ని బట్టి వాళ్ళు జీవవృక్ష ఫలాలను వాళ్ళు పాలు పొందుకున్నారు. So may the Lord help us, dear brothers and sisters, మన ప్రభు మనకి సహాయం చేయను గాక ప్రియ సహోదరి సహోదరులారా. to strive and enter through this narrow door by allowing the sword to fall on our reputation, on our ego. మనం పోరాడి ఈ విధంగా ఆ యొక్క జీవవృక్ష ఫల మార్గంలో మనం ప్రవేశించినట్లుగా, అంటే ఆ ఖడ్గము మన యొక్క అహం మీద, మన యొక్క ఘనత మీద పడి ఆ విధంగా మనం ప్రవేశించినట్లుగా ప్రభు మనకి సహాయం చేయను గాక. May the Lord help us all to partake of the tree of life. మనం ఆ విధంగా ఆ యొక్క జీవవృక్ష ఫలంలో పాలు పొందుకొనున్నట్లుగా ప్రభు మనకి సహాయం చేయను గాక. May the Lord help us. ప్రభు మనకు ఆ విధంగా సహాయం చేయను గాక.